ప్రియాంక గాంధీ గారు ప్రస్తావించారు. మరోసారి ఓటు కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. ఇక్కడ శ్రీశైలం గారు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రస్తావించిన, ప్రియాంక గాంధీ ప్రస్తావించిన, ఇప్పుడు మణిపూర్కు సంబంధించినటువంటి అల్లర్లు, వ్యవహారము, దాంట్లో మహిళలకు జరిగినటువంటి అన్యాయం, ఇవన్నిటి వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళ వాదన ఒకటే. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పటి నుంచే మీరు ఎప్పుడు పాస్ అయితే అప్పటి నుంచి అమలు జరిపేటువంటి విధంగా చూడాలి అనేటువంటి విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఓబీసీలకు సంబంధించినటువంటి అంశం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లులో ప్రస్తావించాలి, దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కులగణనకు సంబంధించినటువంటి అంశం కూడా పూర్తి చేసి అందుకు అనుగుణంగా డీలిమిటేషన్ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఎవరు వ్యతిరేకం అయ్యేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, ఎప్పుడు అమలు చేయాల మహిళా రిజర్వేషన్ బిల్లు అనేటువంటి అంశము దాన్ని కీలకమైనటువంటి అంశంగా ప్రతిపక్ష పార్టీ ఆయుధంగా మలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అంశం, దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ వల్ల, నియోజకవర్గాల పునర్విభజన వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి అంశం విపరీతంగా చర్చ ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. ప్రధానంగా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ఈ విధమైనటువంటి మొత్తము ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రతులను కూడా తగలబెట్టి ఇవి ఒక బ్లాక్ పేపర్స్ కింద ఇది పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మొత్తం ప్రజలందరూ తిరుగుబాటు చేయాలనేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా పిలిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్కు సంబంధించినటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన లేఖలు రాయటం, ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీరందరూ కలిసి రావాలి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేటువంటి అంశం మీద రేవంత్ రెడ్డి లేఖలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఈ బిల్లుల విషయంలో మిగతా దక్షిణాది రాష్ట్రాల కన్నా భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఈ ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి దానికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రాజకీయ పక్షాలకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుని మీరు దీనికి మద్దతు ఇవ్వండి, ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి విధంగా చూడాలి అని రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా, జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన లేఖలు రాశారు. ఇవన్నిటి మీద ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అనుకూలంగా ఆల్రెడీ వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. అనుకూలంగా ఓటేయటానికి వీళ్ళు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, ఎన్డీఏకి పూర్తి స్థాయి మద్దతు ఉంది. కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అదేవిధంగా ఎన్డీఏని వ్యతిరేకించేటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ విధమైనటువంటి 3 బిల్లులను కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే 489 సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఓటు వేస్తే 211 మంది వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా పార్లమెంట్లో కనపడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద ఏమైనా సరే ఈ బిల్లులో మార్పు చేర్పులు ఏమైనా చేసి మళ్ళీ ఏమైనా తీసుకొస్తారా, లేదు అంటే ప్రతిపక్ష పార్టీతో సంప్రదింపులు జరిపి వాళ్ళ ఆమోదం మేరకు ఏమైనా తీసుకొస్తారా అనేటువంటిది చూడాలి. లేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి యథాతథంగా ఇక ఈ బిల్లులు పాస్ అయ్యేదానికి అవకాశం లేదనేటువంటిది ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది గొడ్డలు పెట్టాలంటే అంశమే. రాజ్యాంగ సవరణ 131 అధికరణ ప్రకారంగా 3 బిల్లులు ప్రవేశపెట్టాలని పార్లమెంటులో చర్చలు జరిగాయి. మరి మిగతా 2 బిల్లుల పైన చర్చ ఏంటి, అసలుకు విత్డ్రా చేసుకున్నందుకు గల కారణాలు ఏంటి? ఇప్పుడు మొట్టమొదటి అసలు ముందు ఆర్టికల్ 130 ఇప్పుడు మన 131వ రాజ్యాంగ సవరణ జరిగితే దీని తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అసలు ముందు 131వ రాజ్యాంగ సవరణే జరగకుండా మిగతా 2 బిల్లులకు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఎన్డీఏకి ఉండదు. అందుకోసమనే అనివార్యంగా రాజ్యాంగ సవరణ బిల్లే ఆమోదం పొందలేదు కాబట్టి 2/3 మెజారిటీ ఉండాలి. ఈ విషయము మరి ముందుగా అంచనా వేసుకోలేకపోయిందా ఎన్డీఏ, లేదు అంటే
వెళ్ళి ఓటింగ్కి వెళ్ళి దీన్ని గిన ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్కి ప్రతిపక్షాలు వ్యతిరేకం. మహిళలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళకు కావలసినటువంటి ఒక స్వతంత్రత రావటానికి ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి అంశం మీద ముందుకెళ్ళినట్టుగా మనకు కనపడుతున్నటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇది కావాలని రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప మహిళలకు న్యాయం చేయాలనేటువంటిది ఎన్డీఏకి లేదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇది రాజకీయంగా చూసుకున్నప్పుడు ఇది ఎన్డీఏ ఓటమి కిందే భావించాల్సి ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే పొలిటికల్గా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్కోప్స్ ఏంటండి? స్కోప్స్ ఒకటేనండి. వాళ్ళు రెండు ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొస్తున్నారు. వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము వ్యతిరేకం అని చెప్పడం లేదు. వాళ్ళు అంటే 1946 సంవత్సరం ఇప్పుడిప్పుడుగా మీరు బిల్లు పాస్ అవ్వగానే ఎందుకు కృష్ణాంజనేయులు గారు, అఖిలేష్ యాదవ్ గారు अधिकार को हरण करना चाहते थे, वो लक्ष्मण रेखा ऐसी खींची, विपक्ष ने उस लक्ष्मण रेखा के बाहर नहीं आ पाए। కృష్ణాంజనేయులు గారు, అంటే దీన్ని మైలేజ్ పరంగా ఏ పార్టీ ఎంత ఉండేటటువంటి అవకాశం ఉంది? ఇది